లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. గెలుపు మాదంటే మాదంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను 100 మీటర్ల లోతులో పాతి పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. కారు గుర్తును ఇంత లోతు బొంద పెడతాం, అంత లోతు బొంద పెడతాం, పులి బయటకు వస్తే బోన్ సిద్ధంగా ఉంది. అయ్యా స్వామి, మీరు కాదు, మీరు గురువుగా నమ్మినటువంటి చంద్రబాబు నాయుడు గారే కేసీఆర్ సంగతి చూస్తా అని చెప్పి ఈ రాష్ట్రం నుంచి పలాయనం చిత్తగించాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఎగిరెగిరి పడవద్దు. మీరు కాదు, ఇంకెవ్వరు కూడా బీఆర్ఎస్ ను, ఒక రాజకీయ పార్టీని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. ఇట్లా చేస్తామని మాట్లాడిన వాళ్ళందరూ అంతరించిపోయినరు, అంతర్ధానం అయిపోయినరు తప్ప వాళ్ళ మాటలు గాలికి మిగిలిపోయినాయి తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. అన్న కదా, ఎలకతోలు ఎంత ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ లండన్కి పోయి లండన్లో కూడా అడ్డమైన మాటలు మాట్లాడింది. ప్లీజ్ బ్రింగ్ సమ్ రెస్పెక్ట్ టు ద చైర్. వ్యక్తిగా మీకు గౌరవం ఉండాలో ఉండొద్దో మీ ఇష్టం, కానీ కుర్చీకి గౌరవం ఉండాలని ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటాం, తెలంగాణ సమాజం కోరుకుంటుంది. అక్కడికి పోయి కూడా తెలుగుదేశం పార్టీ జెండాల రెపరెపల మధ్యన బీఆర్ఎస్ జెండా, తెలంగాణ జెండా నిషాన్ను నేను తొక్కేస్తా అని చెప్పని మాట్లాడటం, తొక్కుకుంటా పోతా అని మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు అహంకారంగా మాట్లాడటం సమంజసం కాదు. అబద్ధానికి, అహంకారానికి నిలువెత్తు రూపం లెక్క ఉన్న రేవంత్ రెడ్డి గారు, మీ వైఖరి మార్చుకోండి. మీరు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి అనేటువంటి ఒక సోయి తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. పాలిటిక్స్ మాట్లాడుకుంటేనే బాగుంటుందని నా భావన. ఎందుకంటే ఇతర దేశాల ముందు మన రాష్ట్రం యొక్క దీన్ని కించపరిచినట్టు అవుతుంది. ఎందుకంటే అధికారంలో ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా లేకపోవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు అది దాని ఇంపాక్ట్ రాష్ట్రం మీద పడుతుంది. పొలిటికల్గా మనం రాష్ట్రంలో వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో మన ఎజెండా గురించి మన పొలిటికల్ డిస్కషన్ కానీ, పొలిటికల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునేటువంటి అధికారం అందరికీ ఉంది.